అందరికీ హాయ్ అండి. ఇదొచ్చేసి మా పాప బర్త్‌డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇప్పుడొచ్చి 11:30 అయింది. వంటలైతే స్టార్ట్ చేసాం. నేనైతే ఇక్కడ సాంబార్ చేస్తున్నాను. మనకి కిచెన్‌లో అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి మేము హాల్‌లోనే గ్యాస్ పై పెట్టేసేసి వంటలైతే స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కిచెన్‌లో వచ్చేసి ఏదైనా చిన్న చిన్న వంటలు, ఇక్కడ పెద్ద దాని మీద పెద్ద వంటలు చేస్తున్నాం అనమాట గ్యాస్ పై మీద. ఇక్కడ మా ఫ్రెండ్స్ అండ్ మా పిన్ని అనమాట, చిన్న పిన్ని. ఇక్కడొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అండ్ మా పెద్ద పిన్ని అందరూ వంటలు చేసే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నారు. సో, ఇక్కడొచ్చేసేసి మా బ్రదర్స్. వీళ్ళైతే అసలు నేనెక్కడ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతానా అని చెప్పేసి అసలు ఎక్కడోళ్ళు అటు తప్పించుకుంటున్నారు. అదేమంటే నా మీద కాపీరైట్ ఏస్తామంటున్నారు. "నువ్వు మమ్మల్ని తీసి మా పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే నీ మీద కాపీరైట్ ఏస్తామంటున్నారు." వీళ్ళైతే మాత్రం ఏది కనిపిస్తే అది అడ్డం పెట్టేసుకుంటున్నారు. నేనెక్కడ వాళ్ళ వీడియో యూట్యూబ్‌లో పెట్టేస్తానా అని. "నీకింక ఇదే పనా? నీకేం పని లేదా? పని చేసుకోవచ్చు కదా!" అని చెప్తున్నారు. మా పిల్లలు మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. యూట్యూబ్ అంటే ఇంకా పిల్లలు అదే డైలాగ్ గదా అనేది, హాయ్ ఫ్రెండ్స్ అనేసి. ఇక్కడైతే మా ఇంకో బ్రదర్ అయితే ఫోను లైటు ఆన్ చేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఫేస్ కనిపించకుండా ఉండడానికి. సో, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుంటున్నారనమాట. మా హస్బెండ్ అయితే అసలేం పట్టించుకోనట్టే తిరుగుతున్నాడు గమ్ముగా. ఇక్కడ మా పిన్ని క్యారెట్ కట్ చేస్తుంది. ఎందుకు అనంటే బగారా రైస్‌లోకి ఫ్రెండ్స్ అని చెప్తుంది. అసలు ఎక్కడోళ్ళు అక్కడికి ఎంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారో యూట్యూబ్‌లో కనిపించడానికి. సో, మా పిల్లలైతే మాత్రం మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ వీళ్ళైతే హడావిడిగా ఉన్నారు. "ఏంది నీ ఊరిక ఎంట్రీ" అంటున్నారు. నేనైతే మీకు చూపిస్తాను. ఏమేం జరుగుతుందని చెప్పేసి వచ్చారనమాట. ఇక్కడైతే ఇది చూడండి, చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇదేమో రొయ్యల గోంగూర అనమాట. రొయ్యలైతే ఉన్నాయండి. గోంగూర అయితే కొంచెం ఎక్కువైంది అంతేను. అవేంటో తీసుకొచ్చి మనం చేసేటప్పుడు ఇన్నుంటాయి. ఉడికేసరికి కొంచెమే అయిపోతాయి. ఇదొచ్చి గులాబ్ జామ్. ఇది నేనే చేశాను. ఇది నేను మార్నింగే చేసి పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసేసి వైట్ రైస్ అనమాట. ఇక్కడ చేపల పులుసయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలైతే ఇంక చూడు ఈవినింగ్ అయిపోతుంది గదా! డెకరేషన్. ఇంకా ఇక్కడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఈ డెకరేషన్. చూడండి బెలూన్స్ ఊపుకుంటూ, ఆడుకుంటూ మా ఫ్రెండు, మా కొడుకు అయితే మామ, అల్లుళ్ళు అనమాట. అది మామ, ఇది మామ అని చెప్పుకుంటూ డెకరేషన్ చేస్తున్నారు. మా పిన్ని బగారా రైస్ స్టార్ట్ చేసింది. మా ఫ్రెండొచ్చేసి వడలకి కట్ చేస్తూ ఉంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసరికి నాకు సగం టైం అయిపోతుందని చెప్తుంది. ఒక పక్క అయితే మాత్రం చికెన్ కర్రీ మంచి స్మెల్ వస్తుందనమాట. మీకైతే ఫోన్‌లోకి రాదులేండి. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ వడలకైతే కలిపేసుకుంటున్నారు. ఇక్కడ డెకరేషన్ పనులు స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే మాత్రం ఒక్క పని గూడా చేయకుండా ఈ ఫోన్ పట్టుకొని, ఇప్పుడు పెళ్ళిళ్ళలో కెమెరామాన్స్ ఎలా తిరుగుతాడో వీడియోగ్రాఫర్స్ అలా ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాననమాట. ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్తూ ఉన్నాను. వాళ్ళేమో "నువ్వు ఒక్క పని గూడా చేయకుండా అదొకటి పట్టుకొని తిరుగుతున్నావు. మేమేమో ఇంత కష్టపడుతున్నాం" అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే. ఇంకా మా పాపకి స్నానం చేయించాలి, రెడీ చేయాలి. చాలా పనుంది. ఇప్పుడు వచ్చేసింది ఇదిగోండి నా చిట్టి తల్లి, మా చెల్లి వాళ్ళ పాప అనమాట. సో, బాగా నన్ను పెద్దమ్మ, పెద్దమ్మ అంటూ నా వెనకే తిరుగుతూ ఉంటది. అంత బావుంటదనమాట నాతోటి. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్లీ. చాలా కష్టపడిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. మా పాప గూడా రెడీ అయిపోయింది. చూడండి మా పాప నాకు ఇదే కావాలి, ఈ చీరే కావాలని కొనిచ్చుకుంది. ఎలా తిప్పుతుందో చూడండి. అంటే పెద్దవాళ్ళేనా చీరలు కట్టుకునేది, మేము కట్టుకోమా అనని. సో, నాది డ్రెస్ అనమాట. మా ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్. సో, నేను గూడా రెడీ అయిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమిద్దరం ఫోటో దిగుతుంటే మా చెల్లి వాళ్ళ పాప చూస్తుందనమాట నా సాయ. సో, మా చెల్లి వాళ్ళ పాప గూడా వచ్చి మేము మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిందండి అసలైన యుద్ధం. ఏంటంటే కేక్ దగ్గర. పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, నా పాప అండ్ మా చెల్లి పాప. ముగ్గురు అమ్మాయిలున్నారు గదా! బేబీ గర్ల్స్. వాళ్ళకైతే ఇప్పుడు ఆ కేక్ దగ్గర అయితే యుద్ధమేనండి. ఎందుకంటే నేను కట్ చేస్తాను అని అంటూ వాళ్ళ ముగ్గురికి యుద్ధం జరుగుతుంది అక్కడ. సో, ఇంకా ఉన్నారనమాట ఫ్రెండ్స్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కేక్ కటింగ్‌కి. సో, వాళ్ళైతే వచ్చేసారు. మాకైతే ముచ్చట్లే సరిపోతున్నాయి అసలు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసింది. మా పాప చూడండి నాకు గాని, మా హస్బెండ్‌కి గాని అండ్ వాళ్ళ అన్నయ్యకి గాని పెట్టకుండా వాళ్ళ చెల్లెళ్ళకి పెడుతుందనమాట కేక్. సో, అలా వాళ్ళు మంచిగా కేక్ కట్ చేసుకొని మంచిగా ఫస్ట్ వాళ్ళే తినిపించుకున్నారు. మమ్మల్నయితే పక్కన పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను, మా హస్బెండ్ మంచిగా కేక్ కట్ చేసి
ఇంకా పాపకి తినిపించి అలా చేసాము. నెక్స్ట్ వచ్చి వాళ్ళ నానమ్మ, తాతయ్య వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. ఫస్ట్ నానమ్మ, తాతయ్య రావాలి అని చెప్తూ ఉంటదనమాట మా పాప. అండ్ మా బావగారు. సో వాళ్ళ పెదనాన్న వచ్చేసరికి సైలెంట్‌గా నుంచుంది. ఏం మాట్లాడకుండా అసలు. మా బావగారు అనమాట. మా పాపకి కేక్ తినిపించేశారు. అండ్ మా బావగారిని పిలిచి మరి మా పాప కేక్ పెడుతుంది. నాకు గూడా పెట్టలేదు ఇంత బాగా. పిలిచి మరి మమ్మీ కేక్ తిను అని మాత్రం అనలేదు. వాళ్ళ పెదనాన్నకైతే పెట్టేస్తుంది. అండ్ వచ్చేసి మా చిన్న పిన్ని అనమాట. మా చిన్న పిన్ని గూడా కేక్ తినిపించేసేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అండి. ఈ సో మా ఫ్రెండ్స్ వాళ్ళ పాప అనమాట. సో వీళ్ళు గూడా హ్యాపీగా పాపకి కేక్ తినిపిస్తున్నారు. అండ్ ఏంటంటే లాస్ట్ వాళ్ళ పాప బర్త్‌డేలో మేము మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు మా పాప బర్త్‌డేలో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ తిను మా సిస్టర్ అనమాట. మా సిస్టర్ గూడా వచ్చింది. ఇదండి మా చిట్టి తల్లి. మేము దీన్ని ముద్దుగా బుజ్జమ్మ అని పిలుచుకుంటాం. అండ్ మా పెద్ద పిన్ని అయితే గిఫ్ట్‌గా మా పాపకి చెట్టు ఇచ్చిందండి. తమలపాకు చెట్టు. అండ్ ఈ చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్‌గా గిఫ్ట్ తీసుకొచ్చారో. ఈ పిల్లలకి బర్త్‌డేలో చాలా ఇష్టమైనది ఏందంటే ఈ గిఫ్ట్స్ అండి. ఎవరేం గిఫ్ట్స్ ఇస్తారా? అందులో ఏం బొమ్మ ఉంటుందా? ఏ బార్బీ బొమ్మ ఉంటుందా? అని తినొచ్చేసి మా తమ్ముడండి. సో, అందరూ మంచిగా పిల్లల్ని అక్షింతలేసి ఆశీర్వదించేశారనమాట. ఇద్దరు చెల్లెళ్ళు ఒక మరదలు. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్. ఫుడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అరేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు చిన్న ఒక మినీ సైజ్ వంటల ప్రోగ్రామ్ జరిగినట్టే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. నేనైతే ఇప్పుడు అందరూ నన్ను వంటలక్క అంటున్నారు. ఇక్కడ ఏమేమి వంటలు చేశామని. మా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వే తింటావా? ఇవన్నీ నువ్వే వండావా? అని అంటున్నారు. సో నాకంత సీన్ లేదండి. కాకపోతే ప్రతి దాంట్లోకి ఏదో ఒక హెల్ప్ అనేది నేను చేశాను. నా చేత్తో ఓన్‌గా నేను చేసింది గులాబ్ జామ్. ఇదైతే నేను చేశానండి. సో మిగతావన్నీ ఇంకా మా పిన్ని, మా చిన్న పిన్ని, పెద్ద పిన్ని, మా అత్తయ్య అండ్ మా ఫ్రెండ్ అందరూ కలిసి చేశారనమాట ఈ వంటలన్నీ. నేను ఈ వంటల గురించి షార్ట్ వీడియో గూడా పెట్టాను ఒకటి. సో ఇలా మంచిగా అన్ని వంటలు అరేంజ్ చేసేసుకున్నామండి. అరేంజ్ చేసుకొని ఇప్పుడైతే మా ఇంట్లో ఒక చిన్న మనకి ఏదన్నా ఫంక్షన్స్ అయితే బంతులు ఎలా జరుగుతాయో అలా బంతిలాగా జరిగిందనమాట. ఇప్పుడు ఇంట్లో అందరూ కూర్చున్నారు. వరుసగా కూర్చొని ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఇంకా వడ్డించడము. ఇక్కడ చూడండి మా చిట్టి తల్లి గోల గోల చేస్తుంది. నాకు అది వద్దు, ఇది వద్దు, చికెన్ వద్దు అననేసి. ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళు తినడం తక్కువ. వాళ్ళ హడావిడి ఎక్కువుంటది. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు అని పంచుకుంటూ ఉన్నారనమాట. "నీకేం కావాలి చిట్టి తల్లి" అంటే, "నాకు వాటర్ కావాలి. నేను వాటర్ తింటా" అని చెప్తుంది ఈ పాప. సో, ఇలా అయితే జరుగుతూ ఉందండి. ఇది చూడండి చేపల పులుసు, బగారా రైస్ అండ్ వడ అండ్ రొయ్యల గోంగూర అండ్ చికెన్ అండ్ సాంబార్. మా బాబు చెప్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప పక్కనుంది. సో, అందరూ తినేసారండి. ఫైనల్‌గా నేను, మా హస్బెండ్ ఈ తినే వీడియో అనేది నేను తీయలేదండి. మా తమ్ముడు తీసాడనమాట. ఈ వీడియో తీసి నాకు లాస్ట్‌లో పెట్టాడు. సో, ఇంతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.